అనేది కూడా నా కోరిక. రమేష్ గారిని కూడా పాపం కొంత కడియం శ్రీహరి చేయబట్టే పోయిండు. కడియం శ్రీహరి గారికి టిక్కెట్ ఇచ్చుడు గసుండి మోసగానికి టిక్కెట్ ఇచ్చిందనే బాధతోటే పోయిండు. అది వాస్తవం. ఏదో కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ హరీష్ రావు గారి మీద ఏ కొద్ది కూడా కోపం లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు నా దేవుళ్ళు అసుంటోళ్ళనే చెప్పడం జరుగుతుంది రమేష్ గారు. కానీ కడియం శ్రీహరి గారికి ఇచ్చిన కక్షతోటే ఆయన పార్టీ మారింది తప్ప వేరే ఉద్దేశం కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను వర్ధన్నపేట నియోజకవర్గం లోపట ఇప్పుడు కష్టకాలం ఉన్న కార్యకర్తలు కూడా నర్వస్ కావద్దు. దయచేసి మన పార్టీని కాపాడుకున్నందుకు భవిష్యత్తులో మన ఆలోచన కేసీఆర్ గారు చేయటం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరు కొంతమంది వేరే తిరిగి మాట్లాడతారు, అది పార్టీ వ్యతిరేకం. ఎందుకంటే ఇవాళ మనకు మున్సిపాలిటీ ఎన్నికలు గెలవాలి, రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్ ఎన్నికలు గెలవాలి, రేపు కార్పొరేషన్ వరంగల్ కార్పొరేషన్ కూడా గెలవాలి. అప్పుడు రమేష్ మనకు అవసరం. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కూడా రమేష్ గారికి గుర్తింపు బీజేపీ పార్టీ ఇచ్చినా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం వచ్చిన రమేష్ గారికి నేను గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కూడా ఈ సందర్భంగా నేను వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా కోరుతున్నా, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. జిల్లాల 12 మున్సిపాలిటీ వస్తాయి, కార్పొరేషన్ కూడా వస్తాయి. రేపు 12 అసెంబ్లీ కూడా గెలిచే అవకాశాలు మనకే ఉన్నాయి. ఏ సర్వే రిపోర్ట్ వచ్చినా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే బాధ ఉన్నది. దాని మన కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే 100 గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నేను ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడే ఉన్నారు కాబట్టి నేను ఒకటే కోరుతున్నా రమేష్ గారిని, అందరినీ కలుపుకొని పోదాం. నీ ఎంబడి రానోళ్ళు ఉంటారు, నీ మీద కోపం ఉన్నోళ్ళు ఉంటారు, అందరినీ కలుపుకొని ఏర్పాటు చేయాలి. నేను మిమ్ములను కూడా ఇవాళ జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు మొదటి నుంచి కూడా ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకపోయే బాధ్యత నాది కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు మరి ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు పోచంపల్లి మాట్లాడాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడానికి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఈ ఉత్సాహంతో వర్ధన్నపేటలో 12 వార్డులకు 12 వార్డులు రమేష్ అన్న నాయకత్వంలో, దయాకర్ రావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గెలుచుకొని తీసుకొచ్చి మన కేటీఆర్ గారికి, హరీష్ అన్నకు బహుమతి ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ, నేను ఇంకా 2 సంవత్సరాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉంటా. తప్పకుండా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ మన కౌన్సిలర్, రేపు గెలవబోయే కౌన్సిలర్లందరూ కూడా మీ అందరికీ అండగా ఉంటా. మాకు వచ్చే నిధులు కానీ మీ అందరికీ సహాయ సహకారాలు పార్టీని గెలిపించి మళ్ళా వర్ధన్నపేటలో భారీ ఎత్తున మన ఎమ్మెల్యే గెలిపించుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోకుండా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ఇప్పుడు దయాకర్ అన్న చెప్పినట్టు బ్రహ్మాండమైన జాయినింగ్లే ఉండబోతున్నాయి. రాబోయే రోజుల్లో వరంగల్ జిల్లాలో 12కు 12 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుస్తారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. గ్యారంటీగా ఇదే ఉత్సాహంతో ముందుకు పోదామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ పెద్దలు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ. జై కేసీఆర్. ఈరోజు ప్లీజ్ వేదిక ఈ రోజున వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు పెద్దలు ఆరూరి రమేష్ గారి తన ఇంటి పార్టీకి
పునరాగమనంపై ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు, మన లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ లీడర్ మరియు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మన మాజీ మంత్రివర్యులు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, మాజీ మంత్రివర్యులు అక్క సత్యవతి రాథోడ్ గారు, వేదిక మీద ఆసీనులైన మా అక్క భూపాల్పల్లి జ్యోతక్క, అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన ఎమ్మెల్సీ సీనన్న, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన మొత్తం నాయకులు, మా బాలమల్లన్న, అది వాసు, అందరూ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి అనేక మంది ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు ఇతర పార్టీల్లో కొద్దిగా అలక కోసం పోయి మరలా తిరిగి వస్తున్న అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆరూరు రమేష్ గారు కొద్దిగా అలకబూని మీలా అని అక్కడ పోయింది, కానీ పోయిన దగ్గర నుంచి వెళ్ళి ఎప్పుడు వద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మేము కూడా రావాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. అవపడ్డప్పుడు అలా ఇంకెందుకునేవి అక్కడ అని చెప్పేసి అంటే మనసంతా ఇక్కడే ఉన్నా మనిషి మాత్రమే అక్కడ ఉన్నా అని చెప్పేసి చెప్తా ఉండే. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందే ఎప్పుడో వస్తారనుకుంటే ఆనాడు వీలు కాలే. ఈ మున్సిపల్ ఎన్నికల ముందు మన యొక్క ఉమ్మడి జిల్లాలో ఉన్న 12 మున్సిపాలిటీల మీద జెండా ఎగరేయాలంటే అక్కడక్కడ అలకపోని పోయిన వాళ్ళు కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు మాత్రం మనకు వద్దు, వాళ్ళ గూబ గుయ్యమంటట్టు కడియం సియరి లాంటి మనుషుల యొక్క గూప గుయ్యమంటట్టు ఖచ్చితంగా రమేష్ అన్న, అదే విధంగా ముఖ్య కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు అందరూ వస్తున్నారు. వారికి మేము స్వాగతం తెలియజేస్తూ ఒకటే మాట తెలియజేస్తున్నాం, మనకు కావాల్సినంత మంది నాయకులు ఇప్పటికే చాలామంది కూడా ఎక్కడెక్కడ అలిగిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకోవాల్సిన అవసరం ఉన్నది. దుర్మార్గమైన కాంగ్రెస్ పాలనతో మళ్ళీ మనం పంపించాలంటే, మరలా మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే మనం వారు వస్తే ఎట్లా, వీరు వస్తే ఎట్లా, మనకేమైనా నష్టం జరుగుతుందో అని చెప్పేసి ఆలోచించకుండా అందరం కలిసికట్టుగా ఇవాళ మరలా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. ఒక్క మాట మాత్రమే వరంగల్ జిల్లా నాయకులు, మా యొక్క జనగామ కావచ్చు, స్టేషన్ కన్పూర్ కావచ్చు, వర్ధనపేట కావచ్చు, ఎక్కువగా వచ్చిన నాయకులందరికీ మీకు చెప్తున్నాం, రేపు ప్రభుత్వం వచ్చేది మనదే. వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎవరికైనా నాయకులకు కానీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే వారికే ముందు పిట్ట వేసే విధంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, రామన్నను కొట్లాడి మీ అందరికి కూడా ఎవరికి గౌరవం దక్కాలనో పదవులు దక్కాలనో ఇప్పించిట్లో ముందు ఉంటానని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ మీ పార్టీ తరఫున వారిని ఆరూరు రమేష్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ, మిగతా వాళ్ళందరినీ కూడా ఇలా సాదరంగా ఆహ్వానిస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మన వరంగల్ జిల్లా మొదటిబిడ్డ మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ముందుగా వర్ధనపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీని బలపరచడానికి విచ్చేసిన మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్లకు, అలాగే మరి రమేష్ అన్న గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. అన్న చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో దయచేసి పాల్గొంటున్న గౌరవ పెద్దలు, అన్న కుర్చీ దిగండి అన్న ప్లీజ్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముందుకురా, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆశాజ్యోతులు అన్న రామన్న గారికి, మన అన్న హరీష్ అన్న గారికి, పెద్దలు దయాకర్ రావు గారికి, పల్లా రాజేశ్వరరెడ్డి అన్న గారికి, నాగూర్ల వెంకన్న గారికి, పెద్దలు జ్యోతి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పెద్ద ఎత్తున ఉత్సాహంగా, సంతోషంగా
తిరిగి సొంతింటికి వస్తున్నామనే ఆనందంతో ఈ పార్టీలో జాయిన్ అవుతున్న మా అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వర్ధనపేట అంటే 1,00,000 దాటాలని మనం అనుకునేవాళ్ళం. అక్కడికి వచ్చి రమేష్ అన్న ప్రయాణం ఆగింది. ఎందుకో పుట్టింటి మీద అలిగి తల్లిదండ్రుల మీద అలిగి కొన్ని రోజులు అత్తగారింటికి పోయిండు. కానీ పెట్టినా పెట్టకపోయినా నా తండ్రి లాంటి కేసీఆర్ గారిని అక్కడికి పోయినాక ఇక్కడ ప్రేమ లేందో, ఇక్కడ ఆప్యాయత లేందో, మరి ఇక్కడ అనుబంధం ఏందో అర్థం చేసుకొని తొందరలోనే తిరిగి వచ్చినందుకు వారికి స్వాగతం. ఇది వారి రమేష్ అన్నతోని మొదలు. ఇప్పటికే రోజు ఒక్కళ్ళు రామన్న సమక్షంలో పార్టీలోకి వస్తున్నారు. కానీ ఒక 2 సార్లు శాసనసభ్యులుగా చేసి మరి జిల్లాలోనే అత్యంత మెజారిటీ సాధించిన రమేష్ అన్న ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక కొత్త ఊపిరి, కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇది ఇక్కడితో ఆగకూడదు. వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల మీద గులాబీ జెండా ఎగరేయడానికి జిల్లాలో ఉండే ముఖ్యులందరం ఏ పార్టీ కార్యకర్తలకే కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఒక కుటుంబ సభ్యుల్లాగా మీ కాళ్లకు ముళ్ళుగుచ్చుకుంటే పంటితో తీసే విధంగా ఇప్పటి నుంచి రాజీ లేని పోరాటం చేస్తాం. కేసీఆర్ని తిరిగి ముఖ్యమంత్రి చేయటమే మన ఏకైక లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. వరంగల్ జిల్లా అంటే ఉద్యమాల కిల్లా, ఉద్యమాల పురిటిగడ్డ.